హాయ్ అండి. ఈరోజు మీకు ఈ వీడియోలో నేను ఇండివిడ్యువల్ పైపింగ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. అంటే ఇంట్లో కుట్టే వాళ్ళకి, బిగినర్స్‌కి చాలా ఈజీ మెథడ్ చూపిస్తున్నాను. ఇది నేను లైనింగ్ అన్నమాట తీసుకున్నాను. నేను లైనింగ్ మీద అటాచ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలా 2 పక్కల మీకు చూపించడానికి నేను ఇలా పెట్టాను. ఇప్పుడు నేను పైనుంచి పైపింగ్ పెడతాను. ఈ పైపింగ్ నేను రెడీ చేసి ఉంచేసుకున్నాను ఫస్టే. సో, పైపింగ్‌ని నేను ఇటుపక్క పెట్టుకున్నాను. ఇది లెఫ్ట్ సైడ్ కదా! కొంచెమే లాగాలి. ఎక్కువ లాగకూడదు. అది కూడా ఒక 2 ఇంచెస్ వరకే కొద్దిగా లాగాలి. మిగతాదేమో అలా ఇచ్చుకుంటూ వెళ్ళిపోవాలనమాట. ఆ క్లాత్‌ని క్లాత్ మీద అలా పెట్టుకుంటూ పైపింగ్‌ని ఇచ్చుకుంటూ వెళ్ళిపోవాలి. ఏది లాగకూడదు. మీకు అలా వీడియోలో కనబడుతుందేమో చూడండి, ఇప్పుడు క్లియర్‌గా ఉంది. నేను లాగలేదు. ఇప్పుడు రెండోది ఉంది కదా! ఈ రెండో పార్ట్‌ని ఒకసారి మీరు చెక్ చేసుకొని పెట్టుకోవాలి. లేదంటే రివర్స్‌గా వచ్చేస్తది. మళ్ళీ ఇప్పాల్సొస్తది. సో, 2 పైపింగ్‌లు ఒకవైపే వచ్చేస్తది. అందుకే పైపింగ్ పెట్టుకునేటప్పుడు ఒక్కసారి మీరు ఇక ఫస్ట్ పైపింగ్ ఎటువైపు పెట్టామో, సెకండ్‌ది ఎక్కడ పెడుతున్నామో చూసుకొని దానికి ఆపోజిట్‌లో పెట్టుకోవాలి. లైనింగ్ పర్ఫెక్ట్‌గా పెట్టేస్తే మనకి నెక్స్ట్ లా అటాచ్ చేస్తాం కదా! మన మెయిన్ క్లాత్‌లో, అప్పుడు చూడాల్సిన అవసరం లేదు. లైనింగ్‌ని ఫాలో అయిపోవడమే. ఇది మన మెయిన్ క్లాత్ పైకొస్తదనమాట. చాలామందికి ఇక్కడే ప్రాబ్లమ్ అవుతుంది. ఎలా పెట్టాలి ఇండివిడ్యువల్, మాకు కనబడట్లేదు, కిందన పైపింగ్ ఎళ్ళిపోయింది, పైనుంచి ఎలా కుట్టాలా అని. ఇక్కడ చిన్న టెక్నిక్ చెప్తాను చూడండి మీకు ఈజీగా. బిగినర్స్‌కి గానీ ఎవరికైనా పైపింగ్ గురించి నాలెడ్జ్ లేని వారికి. ఇప్పుడు ఇక్కడ నేను పైపింగ్ ఏసాను. ఆ పైపింగ్ ఏమో కిందన మెయిన్ క్లాత్, ఇది మెయిన్ క్లాత్, ఇది పైపింగు లోపలికెళ్ళిపోయింది. నాకు కనబడట్లేదు. నాకు ఆపోజిట్‌లో ఉంది. ఇప్పుడు వైట్ కలర్ దారం కనబడుతుంది కదా! ఏదైతే స్టిచ్ చేశానో దాని మీద అలా కుట్టుకుంటూ మనం అలాగా అంచనా ప్రకారం దాని మీద కుట్టుకుంటూ వచ్చేయాలనమాట. ఇది చాలా ఈజీ. మీరు ఏదైనా సరే దానికి ఫాలో అయిపోయారనుకోండి, మీరు ఈజీగా పైపింగ్ అయిపోద్ది. ఒక్కసారి మీరు తిప్పేసి చెక్ చేసుకోండి, కరెక్ట్‌గా కుట్టాను లేదా, ఎక్కడైనా లూజ్‌గా కనబడితే తప్పకుండా మీరు దాన్ని మళ్ళీ ఒకసారి కుట్టేయననమాట. నేను లోపల కట్స్ ఇచ్చుకుంటున్నాను. కట్స్ ఇచ్చిన తర్వాత ఒక్కసారి అన్నీ చెక్ చేసుకున్నాను. మీరు ఒకసారి చెక్ చేసుకోండి పైపింగ్ పర్ఫెక్ట్‌గా వచ్చిందా లేదా. ఒకసారి చూసిన తర్వాత దీని మీద ఒక్క స్టిచ్ ఏసేయాలి. ఇలాగ పైనుంచి కొంచెం చూసుకోవాలి. లాగకూడదు. జస్ట్ అలా క్లాత్‌ని ఇచ్చుకుంటూ వెళ్ళిపోవాలనమాట. దాని తర్వాత చుట్టుపక్కల మొత్తము ఒక్కసారి మొత్తం కుట్టేసుకోవాలి. ఏది లాగకూడదు. జస్ట్ అలా ఇచ్చుకుంటూ వెళ్ళిపోవాలి. మనం మిషన్‌కి అలా క్లాత్‌ని ఇచ్చుకుంటూ వెళ్ళిపోవాలి. జాగ్రత్తగా అదొకటి మీరు అబ్జర్వ్ చేయాలి. ఉగ్గు లేకుండా నీట్‌గా జస్ట్ క్లాత్‌ని ఇచ్చుకుంటూ వెళ్ళిపోవాలి. 2 ఫింగర్‌తో కుడతాను అలాగా చేయకూడదనమాట. మొత్తం 5 ఫింగర్స్ మొత్తం దాని మీద అలా పెట్టేయండి. అది ఏటవుతదంటే మీకు క్లాత్ అక్కడ వరకు మొత్తం గట్టిగా ఉండిపోతది. సాగకుండా కరెక్ట్‌గా మనకి క్లాత్‌ని ఇస్తది. సో, ఎక్స్‌ట్రా అంతా చుట్టుపక్కల కట్ చేసేసాను. సో, సేమ్ ప్రాసెసే నెక్స్ట్‌ది కూడా మనం కట్ చేయాలి. నేను డాట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ పెట్టేసుకుంటున్నాను. ఇది ఒక పక్క నేను పైపింగ్ కుట్టేసాను. ఇక్కడ డాట్స్ ఏంటంటే ఇక్కడ నేను 2 ఇంచెస్ పెట్టాను కిందన. 2.5 గ్యాప్ ఇచ్చాను. పొడవు వచ్చేసి నేను 2 ఇంచెస్ పెట్టాను. మీకు చూపిస్తాను చూడండి. 2.5 పెట్టుకోవాలి. చెస్ట్‌ని బట్టి నేను ప్రతి బ్లౌజ్‌కి 2 పెడతాను. అంటే చెస్ట్‌ని బట్టి పెడతాను మాక్సిమం. కొంచెం కర్వ్ కింద ఇచ్చాను. దానివల్ల ఏటవుతదంటే చెస్ట్ మనకి ఏదైతే షేప్ ఉంది కదా! అది మనకి నిలబడతది. అలా సూదిగా అంటారు కదా! అది సూదిగా రాదు. కొంచెం రౌండ్‌గా వస్తది. ఫినిషింగ్ అయ్యాక చూపిస్తాను. మీకు ఒక ఐడియా వస్తది. ఇది మట్టుకు 3 ఇంచెస్ పెడతాను. ఖచ్చితంగా ఇది 3 ఇంచెసే పెడతాను. చూడండి ఇక్కడ సూటిగా రాలేదు. ఏమంటారు, సూదిగా రాలేదు. చాలామంది ఇష్టపడరు. రౌండ్‌గా ఉంది చూసారు కదా! అలాగనమాట. అది కొంచెం కర్వ్‌లో మనం ఇదేమో రెండు వైపులా పైపింగ్‌దనమాట. ఇది సేమ్ ప్రాసెసే. నేను చెప్పాను కదా! ఇందాక టిప్ చెప్పాను కదా! ఎక్కడైతే స్టిచ్చింగ్ కనబడుతుందో పైపింగ్ మీద వైట్ కలర్‌ది దాని మీద అలా కుట్టుకుంటూ వచ్చేయాలి. కుట్టిన తర్వాత ఖచ్చితంగా మీరు ఇక్కడ కట్స్ ఇవ్వండి. కట్స్ ఇవ్వకపోతే మెడ తిరగదనమాట. పైగా ఉగ్గుగా కనబడతది. ఒకసారి ఐరన్ చేసుకోండి. దాని తర్వాత నేను ఇలా తిప్పేసి ఫినిషింగ్ ఇచ్చేస్తాను. చూడండి ఇలాగ నీట్‌గా ఒకసారి ఐరన్ ఇచ్చుకోండి. బిగినర్స్‌కి కొంచెం ప్రాబ్లమ్ అవుతదనమాట. ఐరన్ ఇచ్చుకుంటే అది ఇంక మీకు ఇబ్బందిగుండదు. ఫ్రీగా కుట్టుకోగలుగుతారు మీరు. సో, నెక్స్ట్ ఏంటంటే నేను మొత్తం చుట్టుపక్కల కుట్టేసుకుంటున్నాను. ఉగ్గు లేకుండా కుట్టేసుకుంటున్నాను. చూడండి ఇప్పుడు మనకి నెక్స్ట్ ఏంటంటే షేప్ పట్టి యాడ్ చేయాలి. యాడ్ చేసే ముందు ఇందులోనే మీకు ఇందులో కూడా ఒక టిప్స్ చెప్తున్నాను. కొంచెం మీరు చూడండి. షేప్ పట్టి అతికించినప్పుడు మనకి
ఖచ్చితంగా లోపల అతికించాము అని చెప్పేసి మనకి ఎక్కడైతే కుట్టు కనబడుతుంది కదా, అది కనబడకుండా ఇండివిజువల్‌గా నీట్‌గా ఆ కుట్టు లోపల ఉన్నట్టుగా అసలు కుట్టినట్టు కనబడకుండా ఎలా కుట్టాలో చూడండి. సేమ్ ప్రాసెసే కిందన ముందు అది షేప్ పట్టిని అటాచ్ చేసుకోవాలి. లాగకూడదు, లాగితే అక్కడ ఉగ్గొస్తది చెస్ట్ దగ్గర షేప్ పట్టి. ఎందుకంటే అది ఆల్రెడీ సాగి ఉంటది, క్లాత్ క్రాస్‌లో ఉంటది కాబట్టి. ఏదైనా క్లాత్‌ని అలా ఇచ్చుకుంటూ బ్లౌజ్ అంటేనే సాగుతది కాబట్టి మీరు ఇచ్చుకుంటూ వెళ్ళిపోవడమే. చూడండి ఈ రెండిటికి నేను అటాచ్ చేశాను. ఇంకొక షేప్ బెల్ట్‌ని నేను సేమ్ కట్ చేసుకున్నాను. ఇగోండి ఇక్కడ కుట్టినట్టు కనబడుతుంది కదా, మనం అలా వదిలేస్తాం. కానీ అలా కాదు, ఫినిషింగ్ చేస్తారు కదా బుటీక్స్‌లో, ఎలా ఫినిషింగ్ చేస్తారంటే చూడండి ఇలాగ అనమాట. ఇప్పుడు దాని పైన ఆపోజిట్ అనమాట. దాని పైన నుంచి ఇలా పెట్టుకొని దానికి ఆపోజిట్‌లో పైనుంచి ఇలా కుట్టుకుంటూ వచ్చేయాలి. కిందన ఇప్పుడు ఇందాక కుట్టింది దీని పైనుంచి ఇది ఇలా కుట్టేయాలి తిన్నగా. ఇది ఎలా కుట్టాలంటే ఒక ఫింగర్ పెట్టుకుంటూ చూడాలనమాట. కిందన స్టిచ్ మనకి చేతికి తగులుతూ ఉంటదనమాట. నా ఫింగర్ చూస్తున్నారు కదా, అలా దాని మీద అంచనా ప్రకారం అలా కుట్టుకుంటూ వచ్చేయాలి. నేనిక్కడ కట్ చేస్తాను, క్లాత్‌ని బట్టి ఇస్తాను. ఇవ్వకపోయినా పర్వాలేదు, ఇచ్చుకుంటే షేప్ వచ్చి నిలబడతది అంతే. అక్కడ ప్రాపర్‌గా అలా చేయాలని లేదు. సో, అయిపోయింది చూసారా ఎంత ఫినిషింగ్‌గా ఉందో. ఎక్స్‌ట్రా క్లాత్ కట్ చేసేసుకోవాలి నీట్‌గా. చూడండి లోపల కూడా కుట్టినట్టుగా లేదు, ఎంత నీట్‌గా ఉందో, ఎక్కడ అటాచ్ చేసినట్టుగా లేదు. చూడండి ఎంత నీట్‌గా ఉందో. ఇటువైపు కూడా చూడండి నీట్‌గా ఉంది. ఈ ఎక్స్‌ట్రా కట్ చేసేస్తాను. సో, నా వీడియోలో నచ్చితే మీరు లైక్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కిందన కామెంట్ చేయండి. ఇంకేం వీడియో చేయమంటారో మీరు కూడా కామెంట్ రూపంలో కిందన చెప్పండి. థాంక్ యూ.